మంది చాలా పార్టీల్లో ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కానీ ఆ రోజు ఎవరు కూడా ఆ అంశంలో కూడా ఎవరు కూడా ఆ రోజు ఖండించలేదు చెప్పాలన్నట్టయితే. బాధపడ్డాం, ఏం చేస్తామని చెప్పేసి. కానీ ప్రజలు దాన్ని ఎక్కడ చూపించాలో, ఏ విధంగా చూపించాలో, ఏ విధంగా వాళ్ళకి ఎన్నికల్లో వ్యతిరేకంగా అది పనిచేసిందనే దానికి నిదర్శనమే ఆ ఒక్క ఫ్యాక్టర్ కూడా చాలా బలంగా పనిచేసింది. కాబట్టి నిన్న కూడా అండి అసెంబ్లీలో ఇప్పుడు మేము పొత్తులో ఉన్నాం. ఈ డిబేట్ లో నేను మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, మనం లైన్ దాటి మాట్లాడితే అది కూటమికి ఇబ్బంది అవుతుంది. ఈ రోజు నేను ఈ డిబేట్ లో ఎప్పుడో ఉన్నటువంటి ఎప్పుడో జరిగినటువంటి రామారావు గురించో, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి అంశం గురించో, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల అంశం గురించో నేను ప్రస్తావించి అనవసరంగా తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో జనసేన వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారనే భావన, ఒక బేసిక్ ఒక చిన్న కార్యకర్త నాయకుడు నాకే ఈ కామన్ సెన్స్ ఉన్నప్పుడు ఈ రోజు ఇంత పెద్ద కూటమిలో ఈ రోజు కలిసి మనం ముందుకెళ్తున్నాం. ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దిగడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకొచ్చారు అని అన్ని విషయాలు కూడా మైండ్ లో పెట్టుకొని ఈ రోజు అసెంబ్లీలో 164 సీట్లలో మనం కూర్చొని ఉన్నట్టయితే ఎప్పుడో జరిగినటువంటి అంశాన్ని, అసెంబ్లీలో లేనటువంటి వ్యక్తి యొక్క విషయాన్ని బాలకృష్ణ గారు స్పృహ తప్పి మాట్లాడడం 100% తప్పు. అది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఖండించడానికి నాకున్నటువంటి మొట్టమొదటి అర్హత, నేను చిరంజీవి గారి అభిమానిగా నేను ఖండిస్తున్నాను. నేను ఫస్ట్ చిరంజీవి గారి అభిమాని, తర్వాతే జనసేన పార్టీ ఇంకోటి అంటే అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి అది కాంటెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్ అవర్, అది ఏమన్నా ఆ రోజు ఏం జరిగిందని చెప్పే సమాధానం చెప్పే ప్రాసెస్ లో మీరు ఏమన్నా సమాధానం చెప్పిన అంశమా? కేవలం స్పృహ తప్పి మాట్లాడడం చాలా చాలా పొరపాటు. దానివల్లే నిన్న ఎవరన్నా హట్ అవుతారండి. ఆ రోజు జరిగిన అంశం ఏంటి? ఈ విషయం వల్ల గత 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి స్టఫ్ మార్కెట్ లో స్టఫ్ ఇచ్చినాం. మేము చెప్పాలంటే ఎవరు ఇచ్చారు స్టఫ్? మంచి ఆయుధం దొరికింది. మీరే మీ కూటమిలో ఎమ్మెల్యేలే మంచి ఆయుధం ఇచ్చారు. 100% అండి. 100. గతంలో మనం చెప్పాం కదా, మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటల వల్లే ఈ రోజు ప్రభుత్వాలు కూలిపోయినాయి అనే మాటలు మనం మాట్లాడేటప్పుడు ప్రస్తావించి తిరిగి మన బోండావును గురించి, మరి మన బోర్గడ్ అనిల్ గురించో, నందిగామ సురేష్ గురించో, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు మరి ఈ రోజు మనం కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాం? ఈ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాం? ఎలక్షన్ బిఫోర్ లో మాట్లాడతామండి, 100 మాట్లాడతాం ఎలక్షన్ బిఫోర్ క్యాంపెయినింగ్ లో. బట్ అసెంబ్లీ ఆ ప్లేస్ లో ఏం మాట్లాడిందే గతంలో కూడా ప్రజలు చాలా అబ్జర్వ్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు లేని విధంగా 11 సీట్లకి ఘోరంగా పరిమితం చేశారంటే భాష కూడా ఒకటి కారణం, అందరూ స్పృహతపి మాట్లాడడం కూడా ఒకటి కారణం. మరి ఈ రోజు కూడా అదే జరుగుతా ఉన్నట్టయితే ఖచ్చితంగా దాని యొక్క ఫలితాలు కూడా ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను ఎంత సపోర్ట్ చేస్తే ఎవరు వినరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో కూడా వచ్చి ఎంతో మాట్లాడారు, కానీ సపోర్ట్ చేయలేదు కదా. కాబట్టి కాన్షియస్ గా ఉండాలి, మాట్లాడాలనేది చాలా ముఖ్యమైన అంశం. అసలు ఆ తర్వాత పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎందుకు ఆ రోజు చిరంజీవి గారు వెళ్ళారు, మాట్లాడారు. ఇండస్ట్రీ ఆ రోజు ఆయన లేఖ విడుదల చేసిన తర్వాత చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఎప్పుడు ఎందుకు జరిగింది, ఏ విషయం, ఏ యొక్క పరిధిలో జరిగింది అన్ని చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా ఎవడో గట్టిగా అడగడం ఏంటి? ఆ మాట ఎలా అంటారండి? ఆ మాట ఎలా అంటారు? దానికి ఏ విధమైనటువంటి ఆన్సర్ ఇచ్చుకుంటారు? దానికి ఎలా నేను సంజాయిష్ కాదు అడగడం, నేను సంజాయిష్ అడగట్లేదు. దాన్ని ఎలా మీరు డిఫెండ్ చేస్తారు? ఎవరన్నా కానీ ఈవెన్ బాలకృష్ణ గారు కూడా దాన్ని ఎలా డిఫెండ్ చేయగలుగుతారు ఒక ఓడ్ ని? అది ఏ జరిగిన కాంటెక్స్ట్ లో ఆ రోజు మేము కూడా బాలకృష్ణ గారు వెళ్ళలేనప్పుడు మేము ఎలా ఆలోచించానంటే, నేను పర్సనల్ గా బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్తారండి? వాళ్ళిద్దరు కూడా ప్రత్యర్థి పార్టీలు కదా. మరి ఈ రోజు బాలకృష్ణ గారు డైరెక్ట్ గా ఇండస్ట్రీలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళిద్దరు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు తిరిగి మళ్ళా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని టికెట్ రేట్ అడగడం అన్నప్పుడు అసలు వాళ్ళ పోరాటంలోనే న్యాయం ఉండదు కదా అనే ఉద్దేశంతోనే ఆ రోజు బాలకృష్ణ గారు పోకూడదు, పవన్ కళ్యాణ్ గారు పోకూడదు అనే ఒక అర్థం కూడా ఉంది అక్కడ చెప్పాలంటే. వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కాబట్టి వాళ్ళు వెళ్తే ఒక అర్థం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, యాజ్ వెల్ as పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటిన్యూగా దాడి చేస్తున్నారు. కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో తీసుకున్నట్టయితే ఆ విధంగా మేము ఆ రోజు బాలకృష్ణ గారు పోలేదు అనుకున్నాం. మరి ఆ తర్వాత మీరు ఆ రోజు చిరంజీవి గారు ట్రై చేశారంట, జమినీ కిరణ్ గారు ట్రై చేశారన్న అంశాలతో కూడా చిరంజీవి గారు ఈ రోజు ప్రస్తావించారు. అది ఎందుకు ప్రస్తావించారు? మీరు అసెంబ్లీలో లేని వ్యక్తి పేరు తీశారు కాబట్టి. దీని వల్ల లాభం ఏంటి సార్ బ్రహ్మనాయుడు గారు? ఈ అంశం ఇట్లానే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ఎవరికి లాభము? పేర్ని నాని గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ, చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేస్తూ, బాలకృష్ణ గారిని డిఫేమ్ చేస్తూ, అక్కడ మా మీద కూడా ప్రేమలే.
అవును. అంటే ఇది అదొక వ్యూహం. అదొక వ్యూహం. అదొక వ్యూహం ఆ. అంటే పవన్ కళ్యాణ్ గారిని కోడుతూ బాలకృష్ణ గారు నలిగిపోతున్నారు, కాలిపోతున్నారు, మసైపోతున్నారు అని మాట్లాడుతూ ఇలా రెచ్చగొడితే వాళ్ళని రెచ్చగొట్టడం, తెలుగుదేశం శ్రేణులు రెచ్చగొట్టడం, ఆ తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టడం మందికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చిరంజీవి గారిని తిట్టాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి చిరంజీవి గారిని తిడితే జనసేన కోపం వచ్చి జనసేన వచ్చి టీడీపీని తిట్టింది. ఇద్దరిని బ్రేక్ చేయాలి. ఇది వాళ్ళు చేసే వ్యూహానికి మనం ఇచ్చే మాట వల్లే కదా వాళ్ళు అంటారు. ఇప్పుడు మాకెందుకండి మీరు కొట్టుకొని ఆడన్నా, మాకెందుకండి. బాలకృష్ణ గారు ఆ మాట మాట్లాడకపోతే ఈరోజు డిబేట్ లేదు, మూడోకి చర్చ లేదు. ఎప్పుడు రాయని చిరంజీవి గారు ఒక లేఖ రాయడానికి అవసరం లేదు. ఎంత హత్య అయింటారు చెప్పాలన్నట్టయితే. ఆయన ఏమన్నా అక్కడ ఉన్నారా? పోనీ రాజమౌళి గారు ఒక మీటింగ్ లో చెప్పారు, ఒక ఫంక్షన్ లో చెప్పారు, మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గించుకుంటారు చాలా సార్లు. ఆ రోజు తెలుసండి ఇండస్ట్రీకి మొత్తం చిరంజీవి గారు ఏం చేస్తారు జగన్మోహన్ గారి ముందు అందరికీ తెలుసండి. ఆ రోజు వెళ్ళిన వాళ్ళు ఎవరు చిన్నటోళ్ళు కాదు. ఆ రోజు తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఏ విధంగా టికెట్ రేట్ పెంచుకున్నా దానికి ఖచ్చితంగా కాదు చిరంజీవి గారే అని చెప్పి ఎంతో మంది రాజమౌళి లాంటి వాళ్ళు చెప్పారు. మరి ఆ రోజు ఖండించినప్పుడు బాలకృష్ణ గారు బయట వచ్చి ఎవరు చెప్పేది అంత సీన్ లేదు. అదే కదండి పొరపాటు. అలా వద్దు కదా. మన టార్గెట్ ప్రజలకి మంచి చేయడం. మన టార్గెట్ అయిపోయింది. మన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనుకున్నాం, దించేసాం. ఇప్పుడు టార్గెట్ ఏంది? మన సూపర్ 6 మన యొక్క ఇది కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేదు. నిజంగా చెప్పాలంటే ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్స్ అంతో ఇంతో తెలుగుదేశానికి పర్ పేపర్స్ అయినప్పటికీ కూడా ఈ రోజు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేని తిడుతున్నారు, వార్నింగ్ ఇస్తున్నారంటే హెడ్ లైన్స్ లో రాస్తున్నారు, ఆంధ్రజ్యోతిలో రాస్తున్నారు. కారణం ఏంటి? మనం గాని కరెక్ట్ చేసుకోకపోతే చాలా నష్టపోతాం, రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది, ప్రజల జీవితాలు మనం బాగు చేయాలనుకుంటుంది, చేయలేకపోతున్నాం అని అంతా విషయం ఏంటంటే మహేష్ గారు, ఇప్పుడు కామినేని శ్రీనివాసరావు గారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమన్నారు, బాలకృష్ణ గారు అనలేదు. ఇప్పుడు మీరు ఒక చిరంజీవి గారి అభిమానిగా మీరేమన్నా డిమాండ్ చేస్తారా? సరే జనసేన నాయకుడిగా పక్కన పెడితే మీరు ఇందాక అన్నారు నేను చిరంజీవి గారి అభిమానిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా టెక్నికలీ అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారం